अथ द्वितीयोऽध्यायः। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तम् इदं वाक्यम् उवाच మధుసూదనః. సంజయుడు పలికెను, జాలితో నిండినవాడును, దుఃఖముతో కూడిన మనస్సు గలవాడును, కన్నీళ్లతో కూడిన కన్నులు గలవాడును అగు అర్జునుని గూర్చి మధుసూదనుడు ఈ క్రింది మాటలు పలికెను. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. దేవాదిదేవుడైన కృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కాలుష్యము నీకెక్కడ నుండి దాపురించినది? ఇది జీవితం యొక్క విలువను తెలిసిన మానవునకు అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. క్లైబ్యౌమాస్మగమః పార్థ నైతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరం తపా. ఓ పార్థ, నీచమైన ఈ నపుంసకత్వమునకు లోబడకుము, ఇది నీకు తగదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును విడిచి లెమ్ము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ హరిసూదన. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, నాకు పూజ్యనీయులైన భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలను ఎదిరించి బాణములతో నేనెట్లు యుద్ధము చేయగలను? గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నాకు గురువులైన మహానుభావుల జీవితములను హరించి జీవించుట కంటే ఈ లోకమున బిచ్చమెత్తుకుని జీవించుటయేనను మేలే. వారు ప్రాపంచిక లాభమును కోరుచున్న వారైనను నాకంటే పెద్దలే. వారిని సంహరించినచో మేమనుభవించున్నదంతయు రక్త పంకిలమగును. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది బానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. మేము వారిని జయించుటయో వారు మమ్మలను జయించుటయో ఏది హితకరమైనదో మేము తెలుసుకొనజాలకున్నాము. ఏ ధృతరాష్ట్ర కుమారులను చంపి మేము జీవింప వాంఛింపమో అట్టి వారిప్పుడు యుద్ధరంగమున మాకెదురుగా నిలబడియున్నారు. కార్పణ్య దోషోపగత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛేయస్యాన్నిశ్చితం బ్రూహితం మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. నా యందలి కార్పణ్య దోషముచే నేను నా ధర్మం విషయమున కలత నొంది శాంతిని కోల్పోయితిని.
ఇట్టి స్థితిలో నాకేది మిక్కిలి హితకరమో అది నిక్షేముగా తెలుపుమని నిన్నడుగుచున్నాను. నేనిప్పుడు నీ శరణు పొందిన శిష్యుడను, దయచేసి నాకు బోధింపుము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణాం అవాప్య భూమౌ అసపత్నం వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. నా ఇంద్రియములను శోషింపజేయునట్టి దుఃఖమును తొలగించునట్టి సాధనమును కనుగొనజాలకున్నాను. స్వర్గమున దేవతలు పొందునట్టి శత్రుహీనమును సంపత్ సమృద్ధమును అయిన రాజ్యమును భూమిపై పొందినను దుఃఖమును నేను తొలగించుకొనజాలకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపా నయోత్స్యేయితి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను. ఈ విధముగా పలికి శత్రువులను ఓడించు అర్జునుడు కృష్ణునికి, గోవిందా, నేను యుద్ధము చేయను అని తెలిపి మౌనం వహించెను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. భరత వంశమునకు చెందిన ఓ ధృతరాష్ట్రుడా, ఆ సమయమున నవ్వుచు కృష్ణుడు రెండు సేనల నడుమ దుఃఖమగ్నుడైన అర్జునుడితో ఈ మాటలు చెప్పాను. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. దేవాది దేవుడు పలికెను. నీవు మహాజ్ఞానులు వచింపదగిన మాటలు మాట్లాడుచు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. విద్వాంసులు జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని శోకింపరు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను ఉండని సమయము ఎప్పుడునూ లేదు, నీవు కాని ఈ రాజులు కాని ఉండని సమయము కూడా ఎప్పుడునూ లేదు. ఇక ముందు భవిష్యత్తులో కూడా మన వివరమును ఉండకపోము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరః తత్ర న ముహ్యతి. బద్ధజీవుడు అవిచ్ఛిన్నముగా ఈ దేహమునందు బాల్యము నుండి క్రమముగా యవ్వనమును ముసలితనమును పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున ఇంకొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహమునందడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాంస్తితిక్షస్వ భారత. కుంతీపుత్ర, సుఖదుఃఖముల తాత్కాలికమైన రాకయు కాలక్రమమున పోకయు శీత గ్రీష్మ అనుభవముల వంటివి. భరతవంశీయుడా,
అవి ఇంద్రియానుభవం వలన కలుగుచుండును. ఎల్లవారును కలత పొందక వారిని సహింపవలెను. యం హి నౌ వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. పురుషశ్రేష్ఠుడైన ఓ అర్జున, సుఖ దుఃఖములచే కలత నొందక రెండు సమయములందును ధీరుడైయుండు మానవుడు ముక్తి కర్హుడగును. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. సత్యద్రష్టలైన వారు అసత్తు ఎడతెగక ఉండదనియు శాశ్వతమైన దానికి మార్పు లేదనియు నిశ్చయించి ఉన్నారు. రెండింటి యొక్క తత్వమును బావుగా పరిశీలించి వారి విషయమును ధృవీకరించి ఉన్నారు. అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తదం వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరమన్నంతటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశము లేనిదని నీవు గ్రహింపవలయను. వినశ్వరమైన ఆత్మను ఎవరును నశింపచేయజాలరు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. నాశము లేనట్టియు అప్రమేయమైనట్టియు శాశ్వతమైనట్టియు జీవాత్మ యొక్క భౌతిక శరీరము తప్పక అంతమొందును. అందుచే ఓ భరతవంశీయుడా, యుద్ధము చేయబోనుము. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. జీవుడు చంపువాడని తలంచువాడును, చంపబడునని తలంచువాడును ఇరువురునూ అజ్ఞానులే. ఏలయన ఆత్మ చంపదు, చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకెప్పుడును జననము కాని మరణము కాని లేదు. ఆత్మ ఒకప్పుడుండి మరియొకప్పుడు లేకపోదు. అది అజము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అది చంపబడదు. వేదా వినాశినం నిత్యం యయేనం అజం అవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కం. ఓ పార్థ, ఆత్మ నాశనము లేనిదియు శాశ్వతమును అజమును అక్షయమును అని తెలుసుకున్న వ్యక్తి ఎవ్వనిని కాని ఎట్లు చంపగలడు, ఎట్లు చంపింపగలడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపజాని తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు ప్రాతబడిన దుస్తులను విడిచి క్రొత్త వానిని ధరించున్నట్లు ఆత్మ కూడా నిష్ప్రయోజనములైన దేహములను విడిచి క్రొత్త దేహములను గ్రహించును.
నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు ముక్కలుగా ఖండింపజాలవు, అగ్ని దహింపజాలవు, నీరు తడుపజాలదు, వాయువు ఎండింపజాలదు. అచ్ఛేద్యోయం అదాఖ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. జీవాత్మ ఛేదించుటకు వీలులేనిది, నీటిలో కరిగించుటకు వీలులేనిది, దానిని దహించుట గాని ఎండించుట గాని శక్యము కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పు లేనిది, కదలించరానిదై శాశ్వతముగా ఒకే విధమున నుండును. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుం అర్హసి. ఆత్మ అవ్యక్తము, ఊహింపరానిది, మార్పు లేనిది అని చెప్పబడినది. ఈ విషయమును తెలుసుకున్న పిమ్మట దేహమును కూర్చి నీవు దుఃఖించుట అనుచితము. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుం అర్హసి. గొప్ప పరాక్రమము గల బాహువులు కలవాడా, ఒకవేళ నీ ఆత్మ పదే పదే పుట్టునదియు మరణించునదియు అని తలంచుచో అప్పుడు కూడా నీవు దుఃఖించుట తగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుం అర్హసి. పుట్టినవాడు చావక తప్పదు, మరణించిన పిమ్మట మరలా అతడు జన్మింపకనూ తప్పదు. అందుచే పరిహరించుటకు వీరులేని ధర్మ నిర్వహణం నందు నీవు దుఃఖింపరాదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్ర కా పరిదేవనా. సృజింపబడిన జీవులన్నీయు మొదట అవ్యక్తములే, మధ్య అవి వ్యక్తములగుచున్నవి. నాశనము పొందినప్పుడు మరల అవ్యక్తములగును. అందుచే దుఃఖించుటకు కారణమేమి కలదు? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆ ఆ కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా చూతురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, కొందరు దానిని గూర్చి అద్భుతమైన దానిగా విందురు, కొందరు వినిన తర్వాత కూడా దానిని గ్రహింపజాలరు. దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుం అర్హసి. భరతవంశీయుడవైన ఓ అర్జున,
దేహమునందు వసించు ఆత్మ ఎప్పుడునూ చంపబడదు. అందుచే నీవు ఏ జీవుని కొరకును దుఃఖింపవలసిన అవసరము లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుం అర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. క్షత్రియుడుగా నీ ప్రత్యేక ధర్మమును పరిశీలించినను ధర్మానుగుణమైన యుద్ధము కంటే మేలైనది మరియొకటి లేదని నీవు గ్రహింపవలయును. అందుచే నీవీ విషయమున సంశయింపనవసరము లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధం ఈదృశం. ఓ పార్థ, ఏ క్షత్రులకు స్వర్గద్వారములు తెరచు ఎట్టి యుద్ధావకాశములు అప్రయత్నముగా లభించునో అట్టివారు సౌఖ్యవంతులు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. ఒకవేళ నీవు యుద్ధము చేయుటయను స్వధర్మమును నిర్వహింపనిచో స్వధర్మమును ఉపేక్ష చేసిన పాపమును పొందుటయే కాక యోధుడుగా నీ కీర్తిని కూడా కోల్పోదు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే. ప్రజలెప్పుడునూ నీ అపకీర్తిని గూర్చి చెప్పుకుందురు. గౌరవము కలవానికి అపకీర్తి మరణము కంటే కూడా దారుణమైనది. భయాద్రణాద్ ఉపరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. నీ పేరును కీర్తిని అధికముగా గౌరవించిన గొప్ప సేనా నాయకులు నీవు భయము వలననే యుద్ధరంగములను విడిచితివని భావింతురు. ఈ విధముగా వారు నిన్ను సామాన్యునిగా తలంతురు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః న్యూదంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నీ శత్రువులు నిన్ను నిర్దయ వాక్యములతో వర్ణించి నీ సామర్థ్యమును నిందింతురు. ఇంతకన్నను దుఃఖకరమైనది మరి ఏమి కలదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ కౌంతేయ, నీవు యుద్ధమున చంపబడినచో స్వర్గలోకమును పొందగలవు, జయించినచో భూలోకరాజ్యమును అనుభవింతు. అందుచే నిశ్చయ బుద్ధితో లేచి యుద్ధమును చేయుము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. సుఖ దుఃఖములను కాని లాభ నష్టములను కాని జయాపజయములను కాని గనింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయుము. అట్లు చేయుటచే నీకెప్పుడునూ పాపము కలగదు. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధిః
योगे तु इमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ఇంతవరకు నేను సాంఖ్యముననుసరించి ఆత్మజ్ఞానమును గూర్చి నీకు వర్ణించితిని. ఇప్పుడు ఫలాపేక్ష లేకుండా పనిచేయు విషయమును వివరింతును, వినుము. ఓ కౌంతేయ, నీవు అట్టి జ్ఞానముతో పనిచేసినచో కర్మబంధముల నుండి విముక్తుడవు కాగలవు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మగతో భయాత్. ఈ ప్రయత్నమునందు నష్టము కాని హాని కాని లేదు. ఈ మార్గమున స్వల్పమైన ప్రయత్నము చేసినను అది మానవుని మిక్కిలి ప్రమాదకరమైన భయము నుండి కూడా రక్షించును. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేక కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ కృష్ణ చైతన్య మార్గమునందున్న వారు స్థిరమైన ప్రయోజనము కలవారుగా నుందురు. వారి ఉద్దేశం ఒకటే. ఓ కురునందన, నిశ్చయము లేని వారి బుద్ధులు అనేక విధములుగా నుండును. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తితి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. అల్పజ్ఞులు స్వర్గాది లోకములను, ఉత్తమ జన్మమును, అధికారము మున్నగు వారిని పొందుటకు వివిధములైన సకామ కర్మములను ఉపదేశించు వేదమునందలి మృదుమధురమైన వాక్యములచే ఆకర్షింపబడదు. ఇంద్రియ తృప్తిని, సంపన్నమైన జీవితమును కోర్వారగుటచే వారు దీనికంటే వేరేదియూ లేదని చెప్పుదురు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగానుభవమునందును లౌకిక సంపదలందును ఆసక్తులయ్యుండు వారి అట్టి వానిచే ఆకర్షింపబడు వారి చిత్తములందు దేవాదిదేవుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, వేదములు ప్రధానముగా సత్వ రజస్తమములను ప్రకృతి గుణములను గూర్చి తెలుపును. నీవు ఈ మూడు గుణములకును అతీతుడవు కమ్ము. సుఖదుఃఖాది ద్వంద్వములను, లాభక్షేమములను గూర్చి కుతూహములేని వాడివై ఆత్మనిష్ఠుడవు కమ్ము. యావానర్థః ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములనియు పెద్ద తటాకమున ఏకకాలమునందే లభించును.
అట్లే వేదముల యొక్క ప్రయోజనములు వాని అంతరార్థమును ఎరింగిన వానికి గ్రాహ్యమగును. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుః భూ మాతే సంగోస్తు అకర్మణి. వేదాదులచే విధింపబడిన కర్మమును చేయుటకే నీకు అర్హత గలదు, కాని కర్మఫలముల యందు నీకెట్టి అధికారమును లేదు. నీవే కర్మఫలములకు హేతువని ఎప్పుడు నువ్వు భావింపకుము. ధర్మమును నిర్వహింపకుండా నుండుట ఎందెప్పుడును ఆసక్తుడవు కాకుము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ అర్జున, జయాపజయములందు ఆసక్తి లేకుండా నీవు సమభావముతో స్వధర్మమును నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్ఛ కృపణాగ ఫలహేతవః. ఓ ధనంజయ, భక్తియుక్తమైన సేవచే హీనములైన కర్మములన్నింటినీ దూరముగా వదులుము. కృష్ణ చైతన్యముతో భగవంతుని శరణు పొందుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోభులు. బుద్ధియుక్తో జగాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. భక్తియుక్తమైన సేవలో నిమగ్నుడయ్యున్నవాడు ఈ జీవితమునందు సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును. అందుచే యోగము కొరకు యత్నింపు. యోగమనగా కర్మయందలి నేర్పు. కర్మజం బుద్ధియుక్తాగి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. భగవంతుని భక్తియుక్తమైన సేవలో నిమగ్నులైండుట వలన గొప్ప మునులను భక్తులను భౌతిక ప్రపంచమునందలి కర్మఫలముల నుండి విముక్తులగుదురు. ఈ విధముగా జనన మరణ చక్రము నుండి విడివడి తిరిగి భగవంతుని చేరుటచే దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. యదా తే మోహకలిలం బుద్ధిః వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఎప్పుడు నీ బుద్ధి మోహమను దట్టమైన అడవిని దాటును, అప్పుడు నీవు వినబడిన దాని ఎడను వినవలసిన దాని ఎడను విరక్తి కలవాడగదువు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధౌ అచలా బుద్ధిః తదా యోగం అవాప్స్యసి. నీ బుద్ధి ఎప్పుడు వేదములందలి మృదుమధురమైన భాషచే కలతనందకుండా ఆత్మానుభూతి అను సమాధియందు స్థిరమై ఉండజాలను. అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందజాలదు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను,
ఓ కృష్ణ, సమాధిలో మగ్నమైన చైతన్యము గల స్థితప్రజ్ఞుని యొక్క గుర్తులెట్టివి. అతడెట్లు పలుకును? అతని భాష ఎట్టిది? అతడెట్లు కూర్చుండును? ఎట్లు నడుచును? శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తదోచ్యతే. భగవంతుడైన కృష్ణుడు పలికెను, ఓ పార్థ, మనకల్పితములైన ఇంద్రియ తృప్తి కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు విడుచునో, ఎప్పుడట్లు విశుద్ధమైన అతని మనస్సు ఆత్మయందే తృప్తిని పొందునో, అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీః మునిరుచ్యతే. మూడు విధములైన దుఃఖములయందును కలతనందని వాడును, సౌఖ్యము కలిగినప్పుడు ఉప్పొంగని వాడును, ఆసక్తి, భయము, కోపము అనువాను నుండి తొలగిన వాడును స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును. యస్సర్వత్రానభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఈ భౌతిక ప్రపంచమున తానెట్టి మంచిని కాని చెడ్డను కాని పొందినను దానిని ప్రశంసించుట గాని ద్వేషించుట కాని చేయక ఎట్టి కలతను పొందక ఉండువాడు సమగ్రమైన జ్ఞానమందు సుస్థిరుడయ్యుండును. యదా సంగరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియ విషయముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సమగ్ర జ్ఞానమందు సుస్థిరముగానున్నవాడగును. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. బద్ధజీవుడు ఇంద్రియార్థముల విషయమున నిగ్రహము కలిగి ఉండను, వాటి పట్ల రుచి అట్లే ఉండును. అత్యున్నతమైన కృష్ణ చైతన్య రుచిని అనుభవించిన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను దృఢములను అగుటచే వారిని నిగ్రహించుటకు గాఢముగా ప్రయత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సు కూడా బలవంతముగా ఆకర్షించును. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తన ఇంద్రియములను నిగ్రహించి వారిని పూర్తిగా తన వశం నందుంచుకుని బుద్ధిని నాయందే స్థిరముగా నుంచువాడు స్థితప్రజ్ఞుడనబడును.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియార్థములను గురించి ఆలోచించున్నప్పుడు మానవునికి వానిపై ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించు, కామము నుండి కోపము ఉపతిల్లును. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపము వలన అధికమైన మోహము కలుగును. అధికమైన మోహం వలన స్మృతి భ్రాంతి జనించును. స్మృతి భ్రాంతి వలన తెలివి నశించును. తెలివి నశించినప్పుడు మానవుడు మరల భోగగర్తమునందు కూలును. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. కాని రాగద్వేషములను జయించినవాడు, నియమ నిబంధనల ద్వారా ఇంద్రియములను నిగ్రహించినవాడు ఇంద్రియ విషయముల మధ్య చెరించుచున్నను భగవంతుని సంపూర్ణ అనుగ్రహము పొందజాలును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. ఈ విధముగా కృష్ణ చైతన్యముతో తృప్తి పొందిన వానికి భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధములైన క్లేశములు కలుగవు. సంతృప్తితో కూడిన అట్టి చైతన్యములో మానవుని బుద్ధి శీఘ్రముగా తప్పక సుప్రతిష్ఠితమగును. నాస్తి బుద్ధిః అయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. భగవంతునితో సంబంధము కలిగి ఉండని వానికి విశుద్ధ బుద్ధి కాని స్థిరమైన మనస్సు కాని ఉండజాలవు. అవి లేనిచో శాంతికి అవకాశము లేదు. శాంతి లేనిచో సుఖము ఎట్లు కలుగును? ఇంద్రియాణాం విచరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. బలమైన గాలిచే నీటి యందున్న పడవ త్రోసివేయబడునట్లు మనస్సు దాని యందు లగ్నమైనచో చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనను మానవుని బుద్ధిని హరింపగలదు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అందుచే బలమైన బాహులు కలవాడా, ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడిన సకల ఇంద్రియములు కలవాడు తప్పక స్థిత ప్రజ్ఞుడగును. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సర్వజీవులకును రాత్రి అయినది ఆత్మ నిగ్రహము కలవారు మేల్కొని ఉండు సమయం. సర్వజీవులకును మేల్కొని ఉండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి.
స్త్రీ. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాః యం ప్రవిశంతి సర్వే సశాంతిం ఆప్నోతి న కామకామీ. నదులు సర్వదా నీటిని పూరించుచున్నను సుస్థిరమయ్యుండు సముద్రం వలె అవిచ్ఛిన్నమైన కోరికల ప్రవాహముచే కలతనందని మానవుడు మాత్రమే శాంతిని పొందజాలను. తన కోరికలను తృప్తి పొందింప యత్నించు వారెల్లప్పుడూ శాంతిని పొందజాలరు. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. ఇంద్రియముల తృప్తి కొరకు అన్ని కోరికలను విడిచి నిరపేక్షుడై నివసించువాడును, ఇంద్రియ మమత్వమును అహంకారమును విడిచి ఉండువాడును మాత్రమే నిజమైన శాంతిని పొందజాలును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఓ పార్థ, ఇది ఏ ఆధ్యాత్మికమును దివ్యమునునైన జీవితం యొక్క పద్ధతి. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలతనందడు. మరణకాలమందైనను అతడట్లున్నచో వైకుంఠము ప్రవేశింపజాలును. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయः.